అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి కుమార్ గారు మనకి సొసైటీల యొక్క గడువుని మనతో ముగిసినటువంటి 14వ తారీఖుతో ముగిసినటువంటి గడువుని 6 నెలలు పొడిగించారు. అందుకు చెప్తూ ఉన్నాం. ఇది సీజనల్ ఏమిటనంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వసూలు టైము. ఈ టైంలో మరి పాలకవర్గాలు లేకపోయే మాట అయితే మరి సొసైటీలు నష్టాల్లో వస్తుందని చెప్పేసి మేము అందరం రిక్వెస్ట్ చేసిన మీదట మరి సానుభూతిని పరిశీలించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషితోని 6 నెలలు పొడిగించడం జరిగింది. దానికి పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులు కూడా తీసుకున్న రుణాలను సకాలంలో కట్టి 3% రాయితీని పొందడానికి మరి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ దిశగా 3% అంటే పాల వడ్డీకే మనం తీసుకున్న రుణం కట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పాల వడ్డీ రాయితీని అందరూ పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంకా లోన్లు ఇవ్వటం కోసం అని చెప్పేసి కట్టిన లోన్ సక్రమంగా కట్టే మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ రైతులకు ఇంకా సేవ చేసేదానికోసం అని చెప్పేసి రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా కావాల్సినటువంటి మీకు ఏ కావాలన్నా కూడా అన్నీ సప్లై చేసి పెట్టి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మరి నకిలీ పురుగు మందులను వాడుకోకుండా, నకిలీ ఎరువులు వాడుకోకుండా సొసైటీలో ఉన్నటువంటి ఎరువులని స్వచ్ఛమైనటువంటి వాడి లబ్ధి పొందాలని చెప్పేసి వ్యవసాయం మరి లాభపాటగా సాగు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘాలు ఈ నెల ఫిబ్రవరి 13వ తారీఖు ముగిసినా కూడా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే పట్టా రామయ్య గారు చొరవతో పాలక వర్గాన్ని 6 నెలలు పెంచడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మార్చ్ ఎండింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పాలకవర్గం రద్దు అయితే రావాల్సిన డబ్బులు కానీ వడ్డీలు కానీ సక్రమంగా రావని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పాలకవర్గాన్ని పొడిగించడం జరిగింది. వారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రామయ్య గారికి రైతుల తరఫున, సహకార సంఘాల తరఫున కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.